ప్రియులారా, దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. చూడండి, నిర్గమకాండము 17వ అధ్యాయము. నిర్గమకాండము 17వ అధ్యాయము మొదటి 4 వచనాలు చదువుకుందాం. తరువాత ఇశ్రాయేలులు సర్వ సమాజము యెహోవా మాట చొప్పున తమ ప్రయాణములో సీను అరణ్యము నుండి ప్రయాణమైపోయి రెఫదీములో దిగిరి. ప్రజలు తమకు త్రాగ నీళ్లు లేనందున మోషేతో వాదించుచు, త్రాగుటకు మాకు నీళ్ళిమ్మని అడుగగా, మోషే, మీరు నాతో వాదింపనేలా, యెహోవాను శోధింపనేలా అని వారితో చెప్పాను. అక్కడ ప్రజలు నీళ్లు లేక దప్పికొని మోషే మీదను సణుగుచు, ఇందెందుకు మమ్మును, మా పిల్లలను, మా పశువులను దప్పి చేత చంపుటకు ఐగుప్తులో నుండి ఇక్కడికి తీసుకొని వచ్చితిరి అని. అప్పుడు మోషే యెహోవాకు మొరపెట్టుచు, ఈ ప్రజలను నేనేమి చేయుదును? కొంతసేపటికి నన్ను రాళ్లతో కొట్టి చంపుదురు అనేను. చాలండి. చదువుకున్న లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసినప్పుడు ఇక్కడ ఈ మాట నాతో చెప్పండి. అక్కడ ప్రజలు నీళ్లు లేక దప్పికొని మోషే మీద సణుగుచు, ఇందెందుకు మమ్మును, మా పిల్లలను, మా పశువులను దప్పి చేత చంపుటకు ఐగుప్తులో నుండి ఇక్కడికి తీసుకొని వచ్చితిరనిరి. చాలండి. ఇక్కడ చదువుకున్న లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసినప్పుడు ఇశ్రాయేలీల కనాను యాత్రలో ఐగుప్తును విడిచి కనాను యాత్ర చేస్తున్న ఇశ్రాయేలీల ప్రజల జీవితాల్లో సీను అరణ్యము నుండి ప్రయాణమై రెఫదీములోనికి దిగారంట. ఎక్కడికండి? రెఫదీము అనేటువంటి ప్రాంతానికి వచ్చేసరికి ఆ ప్రాంతంలో ఏమి లేవో తెలుసా? నీళ్లు లేవు. ఏమి లేవండి? నీళ్లు లేవు. నీళ్లు లేకపోయేసరికి ప్రజలు దప్పి చేత ఏం చేస్తున్నారో తెలుసా? సణుగుతూ ఉన్నారట. ఏం చేస్తున్నారు? సణుగుతూ ఉన్నారు. ప్రియమైనటువంటి బిడ్డలారా, ఇక్కడ ఒక ఆత్మీయ జీవితంలో, ఆత్మీయ యొక్క ప్రయాణంలో, నూతన సియోనుకి ప్రయాణమై వెళుతున్న మన జీవితాల్లో రక్షణ పొంది బాప్తిసం తీసుకుని నూతన సియోనికి చేరాలన్న ఒక ఉన్నతమైన ఉద్దేశంతో ప్రయాణం చేస్తున్న మన జీవితాల్లో నీరు లేకపోతే ఏం జరుగుతుందో ఇక్కడ రాయబడి ఉంది. నీళ్లు లేనందున ఇశ్రాయేలు ప్రజలు దైవజనుడైన మోషే మీద సణుగుకొన్నారట. ఏం చేశారు? సణుగుకొన్నారట. ఈ రోజున దేవుని పిల్లలమైన మన జీవితాల్లో కూడా నీరు అనేది లేనప్పుడు మన జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా? నీరు లేని ప్రాంతం ఏమవుతుందో తెలుసా? ఎడారిగా మారిపోతుంది. నీళ్లు లేనటువంటి ప్రాంతం ఏమవుతుందో తెలుసా? ప్రాంతంలో ఏమొస్తుందో తెలుసా? కరువు వస్తుంది. ఏమొస్తుంది? కరువు వస్తుంది. నీరు లేని ప్రాంతంలో ఏం జరుగుతుందో తెలుసా? ఏం జరుగుతుందయ్యా అంటే, నీరు అనేది లేకపోతే ఆ ప్రాంతం మోడిబారిపోయినదిగా ఉంటుంది. ఎలా ఉంటుంది? మోడిబారిపోయినదిగా ఉంటుంది. ఈ రోజున
దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుని వాక్యం సెలవిస్తుంది, ఇశ్రాయేలు ప్రజలకు నీళ్లు లేనందున ఏం జరిగిందో తెలుసా? వారు సణిగిన వారుగా ఉన్నారు. ఎలా ఉన్నారు? సణిగిన వారుగా ఉన్నారు. ఒక ఆత్మీయ జీవితంలో నీరు లేనప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? ఆత్మీయ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా? ఆ ఆత్మీయ జీవితం ఎలా ఉంటుందో తెలుసా? సణుగులాట ఉంటుంది. ఏముంటుందండి? గొణుక్కుంటా ఉంటాడు, తిరుగుబాటు చేస్తూ ఉంటాడు. నీరు లేని చోటన ఏం జరుగుతుందో తెలుసా? తిరుగుబాటు వస్తుంది. ఈ రోజున ఈ నీరు ఏంటయ్యా అంటే, బైబిల్ వాక్యాన్ని మనం పరిశీలన చేస్తే నీరు అనేది వాక్యాన్ని చూపిస్తూ ఉంది. ఆమేన్. ఏం చూస్తుంది? వాక్యాన్ని చూపిస్తూ ఉంది. నీరు అనేది పరిశుద్ధాత్మని చూపిస్తూ ఉంది. నీరు అనేది దేన్ని చూపిస్తూ ఉంది అంటే, కన్నీటి ప్రార్థనను చూపిస్తూ ఉంది. ఆమేన్. నేను 3 విషయాలు చెప్పా. నీటిని గురించి 3 అనుభవాలు చెప్పా. 1 వాక్యానికి సాదృశ్యంగా ఉంది, 2 పరిశుద్ధాత్మనికి సాదృశ్యంగా ఉంది, 3 కన్నీటి ప్రార్థనకు సాదృశ్యంగా ఉంది. ఒక ఆత్మీయ జీవితంలో వాక్యము ఎప్పుడైతే హృదయంలో నిలవదో, వాక్యానికి చోటుండదో, ఆ ఆత్మీయ జీవితం ఎలా మారిపోతుందో తెలుసా? మోడి పారిపోయిన జీవితంలాగా ఉంటుంది. ఆత్మీయ జీవితంలో వాక్యము నిలవనప్పుడు, వాక్యము తన జీవితంలో కరువైనప్పుడు ఏమవుతుందో తెలుసా? ఆయన జీవితము మోడి బారిపోయిన ఎడారిలాగా మారిపోతుంది. ఆమేన్. ఆ ఆత్మీయ జీవితం ఫలభరితంగా ఉండదు. ఆ ఆత్మీయ జీవితంలో ప్రభువు కోరుకున్నంతగా అతడు ఫలించలేడు. ఆ ఆత్మీయ జీవితంలో ఏముంటుందో తెలుసా? కరువు ఉంటుంది. ఇంకా ఏముంటుందో తెలుసా? అక్కడ ఏముంటుందో తెలుసా? నీళ్లు లేని చోట ఏముంటుంది అంటే, బైబిల్లో ఒక మాట రాయబడి ఉంది. చదువుతారా? మత్తయి శుభవార్త 12వ అధ్యాయము, మత్తయి శుభవార్త 12వ అధ్యాయం 43వ వచనాన్ని చదువుదాం. అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తరువాత అది విశ్రాంతిని ఎతుకుతూ నీళ్లు లేని చోట ఏం చేస్తుందట? నీళ్లు లేని చోట ఏం చేస్తుంది? తిరుగుచుండెను. ఆమేన్ చెప్పండి. ఏం చేస్తుంది? నీళ్లు లేని చోట తిరుగులాడుతుంది. ఒక ఆత్మీయ జీవితంలో, ఒక ఆత్మీయురాలు జీవితంలో, ఒక సంఘములో నీళ్లు లేనప్పుడు ఏం జరుగుతున్నాయో తెలుసా? అపవిత్రాత్మలు సంచారం చేస్తాయి. అపవిత్రాత్మలు నివాసం చేస్తాయి. ప్రియులారా, ఒక ఆత్మీయ జీవితం వాక్యం అనే నీటితో ఎప్పుడు ఉబుకుచున్న నీటి ఊటలాగా ఉండాలి. ఒక ఆత్మీయ జీవితం ఎలా ఉండాలో తెలుసా? పరిశుద్ధాత్మతో నింపబడిన వారుగా ఉండాలి. ఒక ఆత్మీయ జీవితం ఎలా ఉండాలంటే, కన్నీటి ప్రార్థనతో నింపబడిన వారుగా ఉండాలి. మరి ఈ రోజున దేవుని సన్నిధికి వచ్చిన నీవు కన్నీటి ప్రార్థన ఉందా? పరిశుద్ధాత్మ అభిషేకం ఉందా? వాక్యము నీ హృదయములో నింపుకున్న వ్యక్తిగా నువ్వు ఉంటున్నావా? ఈ రోజున చాలా మంది జీవితాల్లో వాక్యము వారి జీవితాల్లో నిలవటలేదు. ఎందుకని వాక్యం నిలవటలా? ఎందుకు ఒక ఆత్మీయ జీవితంలో వాక్యం నిలిచి ఉండటం లేదు? ఒక కుటుంబంలో దేవుని వాక్యం ఎందుకు నిలిచి ఉండట్లా? ఒక సంఘములో దేవుని వాక్యం ఎందుకు నిలిచి ఉండట్లా? నిలిచి ఉండని నీరు లేని చోట ఏముంటుందో తెలుసా? సణుగులు ఉంటాయి. నీరు లేని కుటుంబంలో ఏముంటుందో తెలుసా? సమస్యలు ఏముంటాయండి? సమస్యలు. నీరు లేని చోట ఏముంటుందో తెలుసా? కరువు. ఏమొస్తుంది? ఇశ్రాయేలు ప్రాంతంలో 3.5 సంవత్సరాలు మంచైనా గాను వర్షమే కానీ పడలా.
ఆ దేశమంతా ఏమొచ్చిందో తెలుసా? కరువు. ఏమొచ్చింది? కరువు వచ్చింది. ఈ రోజున నీ కుటుంబంలో కరువుకి కారణం ఏంటో తెలుసా? నీ కుటుంబంలో, నీ వ్యక్తిగత జీవితంలో, ఆధ్యాత్మికంగా నీ జీవితంలో ఫలభరితం లేకపోవటానికి కారణం ఏంటో తెలుసా? నీ కుటుంబం అంతా కరువుతో తాండవిస్తానికి కారణం ఏంటయ్యా అంటే, చాలా మంది అంటారు, అయ్యా మా ఇంటిలో సంతోషం లేదయ్యా, సమాధానం లేదయ్యా, సమృద్ధి లేదయ్యా, ఆరోగ్యం లేదయ్యా అంటూ మాట్లాడుతూ ఉంటారు. అంటే కుటుంబంలో కరువుకి కారణం ఏంటో తెలుసా? ఈ రోజున సంతోషం లేకపోవటానికి కారణం ఏంటో తెలుసా? సమృద్ధి లేకపోవటానికి కారణం ఏంటో తెలుసా? ఏమి లేదయ్యా అంటే, నీ జీవితంలో నీరు అనే వాక్యం నీ కుటుంబంలో లేదు. ఆమేన్. నీ వ్యక్తిగత జీవితంలో నిలిచి లేదు. మందిరానికి వస్తావు, వాక్యాన్ని విన్నప్పుడు బాగానే నువ్వు ఉద్రేకపడతావు, వాక్యాన్ని విన్నప్పుడు బాగా చెప్పారని దైవ సేవకులకు మార్కులు వేస్తావు. కానీ వాక్యాన్ని నీ హృదయంలో నిలుపుకుంటున్నావా? ఆ వాక్యమే మనల్ని ఆదరిస్తుంది. ఆ వాక్యమే మన జీవితంలో కార్యసిద్ధిని చేస్తుంది. ఆ వాక్యమే మనల్ని పరిశుద్ధులుగా దేవుని ఎదుట నిలబెడుతుంది. కానీ ఈ రోజున ఆత్మీయ జీవితంలో ఏం లేదో తెలుసా? వాక్యము కరువు అయిపోతుంది. ఏం కరువు అయిపోతుందండి? ఆత్మీయులే రక్షణ పొంది 40 సంవత్సరాలు అవుతుంది, 30 సంవత్సరాలు అవుతుంది, 20 సంవత్సరాలు అవుతుంది. కానీ ఏం నిలవట్లేదు తెలుసా? హృదయ అంతరంగాల్లో వాక్యము నిలవట్లా. ఈ రోజున ఎందుకు వాక్యం నిలవట్లా? ఆత్మీయ జీవితంలో ఎందుకు వాక్యం అనేది నిలవట్లా? వాక్యం అనే నీరు ఎందుకు నిలిచి ఉండట్లేదయ్యా అంటే, ప్రభు చెప్పాడు, లేఖనాల్లో తేటగా వర్ణించాడు. ఏమని చెప్పాడు తెలుసా? ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుదాం. 13వ వచనం. ఇర్మియా గ్రంథం, నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు. జీవజలపు ఊట అయిన నన్ను విడిచి ఉన్నారు. తమ కొరకు తొట్లను, అనగా బ్రద్దలైన నీళ్లు నిలవని తొట్లను తొలిపించుకొని ఉన్నారు. ఇక్కడేం చేస్తున్నారో తెలుసా? జీవజలపు ఊట అయినా నన్ను విడిచారు. ఈ రోజున నీ జీవితంలో దేవుని వాక్యం నిలవకపోవటానికి కారణం ఏంటయ్యి అంటే, దేవుణ్ణి నువ్వు విడిచిపెట్టిన వాడుగా ఉన్నావు, దేవుణ్ణి విడిచిపెట్టిన దానిగా ఉన్నావు. ఆయన అంటాడు, జీవజలపు ఊటను నేను, ఏమంటున్నాడు? జీవజలపు ఊట దగ్గర నాటబడిన వ్యక్తి ఎలా ఉంటాడో తెలుసా? యోసేపుని గురించి ఏమని రాయబడి ఉందో తెలుసా? యోసేపు ఫలించేడి కొమ్మ. అతడు ఊట యొద్ద నాటబడి ఫలించిన వాడగా ఉన్నాడు. ఆమేన్. ఏమయ్యాడు? యోసేపుని గురించి రాయబడిన మాట ఏంటి? ఆయన ఎక్కడ నాటబడ్డాడండి? ఒకసారి చదవండి. ఆదికాండము 49వ అధ్యాయం, త్వరితంగా చదవాలి. 49వ అధ్యాయం 22వ వచనం. యోసేపు ఫలించేడి కొమ్మ, ఊట యొద్ద ఫలించేడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకెక్కి వ్యాపించును. ఆమేన్. యోసేపుని గురించి రాయబడిన మాట ఏంటి అంటే, అతడు ఊట యొద్ద నాటబడిన వాడుగా ఉన్నాడు. ఆమేన్. ఎక్కడ నాటబడ్డాడు? యోసేపు ఫలించేడి కొమ్మ. అతడు ఫలించటానికి కారణం ఏంటో తెలుసా? ఊట యొద్ద ఆయన నాటబడిన వాడుగా ఉన్నాడు. ఆమేన్. ఆ ఊట ఎవరని చెప్తున్నాడు? ప్రభు ఎవరని చెప్తున్నాడు? ఆ ఊటను నేనే. ఏమంటున్నాడండి? నేనే. జీవజలపు ఊట అయిన నన్ను విడిచిపెట్టేశారు. ఏం చేస్తున్నారు తెలుసా? దేవుణ్ణి విడిచిపెట్టేసి అక్కడ ఏం చేస్తున్నారయ్య అంటే, నీళ్లు నిలవని తొట్టెలను, బ్రద్దలైన తొట్టెలను వారు తొలిపించుకున్నారు అంటున్నాడు. ఏమంటున్నాడండి? చెప్పండి.
ఏ తొట్టులట? ఎవరు తొలిపించుకున్నారు? అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? తమ కొరకు తొట్లను, అనగా బ్రద్దలై నీళ్లు నిలవని తొట్లను వారు తొలిపించుకొని ఉన్నారు. ఆమేన్. ఇక్కడ ఏం చేస్తున్నారు తెలుసా? స్వచిత్తాన్ని నెరవేరుస్తున్నారు. ఏం నెరవేరుస్తున్నారండి? జీవం కలిగిన దేవుణ్ణి విడిచిపెట్టేసి సొంతంగా వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? తొట్టెలు తొలిపించుకునేవారుగా ఉన్నారు. ఏం తొలిపించుకుంటున్నారు? తొట్టెలు. అవి ఎలాంటివి అంటే బ్రద్దలయ్యే తొట్టెలు. ఏ తొట్టెలు? బ్రద్దలైపోయే తొట్టెలు. బ్రద్దలైపోయే తొట్టెలు. ఈరోజున నీ జీవితంలో నీళ్లు నిలవకపోవటానికి కారణం ఏంటయ్యా అంటే నువ్వు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారిని విడిచిపెట్టిన వాడగా, విడిచిపెట్టిన దానిగా ఉన్నావు. ఆమేన్. ఎందుకంటే ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. ఇప్పుడు వాక్యాన్ని నువ్వు విడిచిపెడుతున్నావు అంటే కారణం ఏంటో తెలుసా? నువ్వు దేవుణ్ణి విడిచిపెట్టేస్తున్నావు. ఎవరిని విడిచిపెట్టేస్తున్నావు? దేవుణ్ణి విడిచిపెట్టేస్తున్నావు. జీవజలపు ఊట అయిన యేసయ్యను నువ్వు విడిచిపెట్టేస్తున్నావు. యేసయ్యను విడిచిపెట్టేసి నీ కోసం నువ్వేం చేస్తున్నావో తెలుసా? బ్రద్దలయ్యే తొట్టులను తొలిపించుకుంటున్నావు. బ్రద్దలయ్యే తొట్టులను తొలిపించుకుంటున్నావు. నీ దప్పికను తీర్చగలిగిన దేవుణ్ణి, నీ దప్పిక తీర్చగలిగిన దేవుణ్ణి విడిచిపెట్టేసి, నిన్ను ఫలింపచేసే దేవుణ్ణి విడిచిపెట్టేసి, నీ జీవితంలో నెమ్మది, సమాధానం, సంతోషం, సమృద్ధిని అనుగ్రహించే దేవుణ్ణి విడిచిపెట్టేసి నీ సొంత ప్రయత్నాలు చేస్తూ నువ్వేం చేస్తున్నావు తెలుసా? బ్రద్దలయ్యే తొట్టులను తొలిపించుకుంటున్నావు. తొట్టులో నీళ్ళు ఎంతసేపు ఉంటాయి? తొట్టి బద్దలు అవ్వాల పోనీ. తొట్టిలో నీళ్ళు ఎంతసేపు ఉంటాయి చెప్పండి? నీళ్ళ దగ్గర తొట్టు ఉన్నాయా రేవా? నీళ్ళ ట్యాంకులు ఉన్నాయా లేవా? మాట్లాడండి. మీరు నీళ్ళు తాగరా? మరి ఏం తాగుతారో నాకేం అర్థం కావట్లా. నీళ్ళ తొట్టెలు ఉంటాయి. ఆ తొట్టెల్లో నీళ్లు ఎంతకాలం వస్తాయి? ఒక రోజు, 2 రోజులు వస్తాయి. ఈ తొట్టెలు కట్టించుకున్నది ఎవరు? మనమేనండి. మనమే. మనం కట్టించుకున్న తొట్టెల్లో ఉన్న నీళ్లు ఎంతకాలం ఉంటాయో తెలుసా? ఒక రోజు, 2 రోజులు ఉంటాయి. నీ అవసరతలు మనం తొలిపించుకున్నటువంటి తొట్టెల్లో నీళ్లు తాగితే అవసరతలు 1 రోజు, 2 రోజులు తీరుస్తాయి. 1 నెల, 2 నెలలు తీరుస్తాయి. తర్వాత ఏమైపోతాయో తెలుసా? తొట్టెల్లో నీళ్ళు అయిపోతాయి. ఏమైపోతాయండి? తొట్టెల్లో నీళ్ళు అయిపోతాయి. అప్పుడు మరలా ఏమవుతుందో తెలుసా? కరువు నీ జీవితంలో ఏర్పడుతుంది. సణుగులు నీ జీవితంలో ఏర్పడతాయి. నీ జీవితంలో నువ్వు ఆలోచన చేయి. కుటుంబంలో దేవుని వాక్యం అనే నీరు ఏ వ్యక్తి జీవితంలో ఉండదో, ఏ కుటుంబంలో ఉండదో, ఏ సంఘంలో ఉండదో, అక్కడ సంఘస్థులు ఎలా ఉంటారో తెలుసా? సణుగులాడేవారుగా ఉంటారు. ఎలా ఉంటారండి? సణుగులాడేవారుగా ఉంటారు. ఒకరి మీద ఒకరు గొనుక్కునేవారుగా ఉంటారు. ఒకరి మనసులు ఒకరికి కలవు. వారి జీవితాలు ఎలా ఉంటాయో తెలుసా? ఎండిపోయిన అనుభవాలు. ఏ అనుభవాలండి? ఎండిపోయిన అనుభవాలు. ప్రగతి కనపడదు అక్కడ. ఏం కనపడదు? ప్రగతి కనపడదు. ఎందుకురా వీరి కుటుంబాల్లో ప్రగతి కనపడదు అంటే వారి జీవితాల్లో జీవజలపు ఊటను విడిచిపెట్టేశారు. దేన్ని విడిచిపెట్టేశారు? జీవజలపు ఊటను విడిచిపెట్టేశారు. తమ కోసం బ్రద్దలైన తొట్టెలను తొలిపించుకునేవారుగా ఉంటున్నారు. ఈ రోజున దేవుని సన్నిధిలో నీళ్లు నిలవకపోవటానికి కారణం ఏంటయ్యా అంటే నువ్వు యేసుక్రీస్తు ప్రభు వారిని, వాక్యాన్ని విడిచిపెట్టేసిన వాడుగా ఉన్నావు. విడిచిపెట్టేసిన దానిగా ఉన్నావు. వాక్యం మీద నీకు లక్ష్యం లేదు. వాక్య రూపాన్ని దాల్చి ప్రభు మాట్లాడుతున్నప్పుడు వాక్యానికి విధేయతను చూపే అనుభవం లేదు. నీ హృదయంలో వాక్యాన్ని నింపుకునే అనుభవం లేదు. దేవుని మందిరానికి వస్తావు కానీ విన్న వాక్యాన్ని విడిచిపెట్టేస్తావు. వాక్యాన్ని విడిచిపెట్టేస్తున్నావు అంటే ఎవరిని విడిచిపెట్టేస్తున్నావో తెలుసా? జీవాధిపతి అయిన దేవుణ్ణి విడిచిపెట్టేస్తున్నావు.
జీవజలపు ఊటను విడిచిపెట్టేస్తున్నావు. అందుకే నీలో నీళ్లు లేవు. నీళ్లు లేనప్పుడు ఏమవుతుందో తెలుసా? నీళ్లు లేని ప్రాంతం ఎలా ఉంటుందో తెలుసా? ఎడారిలాగా మారిపోద్ది. ఎలా మారిపోద్ది? ఎడారిలాగా మారిపోద్ది. నీళ్లు లేనటువంటి ప్రాంతం ఎలా ఉంటుందో తెలుసా? కరువు వస్తుంది. ఏమొస్తుందండి? కరువు వస్తుంది. నీళ్లు లేని ప్రాంతంలో ఏముండదు అంటే ఫలభరితమైన జీవితం ఉండదు. ఏముండదండి? ఆ ప్రాంతంలో ఫలాలు ఉంటాయా? కరువు వచ్చిన ప్రాంతంలో ఫలాలు ఉంటాయా? మాట్లాడరు. ఫలాలు ఉంటాయా? ఉండవు. ఎందుకయ్యా అంటే ఆ ప్రాంతంలో నీళ్లు లేవు. నిజమేగా. వాక్యం ఎవరి హృదయంలోనైతే నిలవదో ఆ వ్యక్తి జీవితం ఎలా ఉంటుందో తెలుసా? ఫలభరితంగా ఉండదు. ఆ వ్యక్తి యొక్క జీవితంలో ఏముంటుందో తెలుసా? కరువు. ఏంటండి? కరువు. ఏం కరువు? ఏం కరువు? సమాధానం కరువైంది, సంతోషం కరువైంది, ప్రేమ కరువైంది, సమృద్ధి కరువైంది. ఈ రోజున ఆత్మీయ ప్రగతి కరువైంది. ఆత్మీయ ప్రగతి కరువైంది. ఈ రోజున మీ జీవితాల్లో పరిశీలన చేసుకోండి. ఎందుకు నీ కుటుంబంలో కరువు దాపరిస్తుందో తెలుసా? జీవజలపు ఊట అయిన యేసయ్యను మీరు విడిచిపెట్టేశారు. వాక్యాన్ని విడిచిపెట్టేశారు. వాక్యపు అనుభవాల్లో నడవట్లా. వాక్యానుసారంగా నడిచే అనుభవాలు లేవు. వాక్యానికి భయపడే అనుభవాలు లేవు. వాక్యానికి విధేయత చూపే అనుభవాలు లేవు. ఈ రోజున వాక్యాన్ని విడిచిపెడుతున్నావు అంటే దేవుణ్ణి నువ్వు విడిచిపెట్టేస్తున్నావు. ఎవరిని? దేవుణ్ణి విడిచిపెట్టేస్తున్నావు. ప్రభు అంటున్నాడు, జీవజలపు ఊట అయిన నన్ను వారు విడిచి బ్రద్దలైన తొట్టిలను వారు తొలిపించుకునేవారుగా ఉన్నారు అంట. రోజున ఎక్కడైతే నీళ్లు ఉండవో అక్కడ ఏముంటుందో తెలుసా? సణుగులాట. ఏంటండి? సమాధానం ఉండదు. ఆ కుటుంబంలో ఒకరి మధ్యన ఒకరికి సమాధానం ఉండదండి. సణుక్కుంటా ఉంటారు, గొణుక్కుంటా ఉంటారు. ఒక వ్యక్తి జీవితంలో వాక్యం నిలవలేదు అంటే ఆ వ్యక్తి చేసే పని ఏంటి అంటే సణుకుతూ ఉంటాడు. అక్కడ ఏం జరుగుతుందో తెలుసా? సణగటానికి కారణం ఏంటో తెలుసా? కరువు రావటానికి కారణం ఏంటో తెలుసా? అక్కడ స్వేచ్ఛగా సాతాను కదులాడుతూ ఉంటుంది. ఏం కదులాడుతూ ఉంటుంది? స్వేచ్ఛగా సాతాను కదులాడుతూ ఉంటుంది. స్వేచ్ఛగా సాతానుడు ఏం చేస్తాడో తెలుసా? నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటాడు. ఒక వ్యక్తికి దెయ్యం పట్టింది. దెయ్యం పట్టిన వ్యక్తిని యేసయ్య దగ్గరకు తీసుకొచ్చారు. ఆ దెయ్యాన్ని విడిపించాడు ప్రభు. దేవుడు యేసు ప్రభు వారు కనికరించి ఆ దెయ్యాన్ని విడిపించాడు. ఆ దెయ్యాన్ని విడిపించిన తర్వాత ఆ వ్యక్తి హృదయాన్ని శుద్ధి చేసుకుని ఏం చేశాడో తెలుసా? ఖాళీగా ఉంచాడట. ఎలా ఉంచాడు? ఖాళీగా ఉంచాడు. ఖాళీగా ఉంచితే ఏం చేసిందో తెలుసా? విడిచిపెట్టి వెళ్ళిన దెయ్యం ఎక్కడ తిరుగుతుందో తెలుసా? నీళ్లు లేని చోట. ఎక్కడండి? చెప్పాలి. ఎక్కడ తిరుగుతుంది? అది ఎక్కడ తిరుగులాడుతుంది? నీళ్లు లేని చోట, వాక్యం లేని చోట సాతానుడు తిరుగులాడతాడు. అపవిత్రాత్మలు తిరుగులాడుతూ ఉంటాయి. ఏ కుటుంబంలో, ఏ వ్యక్తి జీవితంలో వాక్యం నిలిచి ఉండదో ఆ వ్యక్తి జీవితంలో స్వేచ్ఛగా అపవాది సంచారం చేసేదిగా ఉంటుంది. ఆ కుటుంబంలో స్వేచ్ఛగా అపవాది సంచారం చేసేదిగా ఉంటుంది. అపవాది పట్టిన వాడు ఏం చేశాడు? తనకు తానే గాయాలు చేసుకున్నాడు. అపవాది పట్టిన వాడు ఏం చేశాడు? ఎవ్వరూ ఆయన్ని స్వాధీనపరచలేకపోయారు. అపవాది పట్టిన వాడు ఏం చేస్తున్నాడో తెలుసా? ఒకప్పుడు శ్మశానంలోను, ఒకప్పుడు ఎక్కడ తిరుగుతున్నాడో తెలుసా? శ్మశానాల్లోను, రోడ్ల మీద. రోడ్ల మీద తిరుగుతున్నాడు. నీ ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు గుర్తించాలి. వాక్యానికి నీ హృదయంలో చోటు లేనప్పుడు, పరిశుద్ధాత్ముడు నీలో లేనప్పుడు, కన్నీటి ప్రార్థన అనుభవం నీలో లేనప్పుడు జరిగేది ఏంటి అంటే అపవాది స్వేచ్ఛగా తిరుగులాడుతుంది. ఏం తిరుగులాడుతుంది? అపవాది స్వేచ్ఛగా తిరుగులాడుతుంది. అపవాది నీ జీవితంలో, నీ కుటుంబంలో ఏం చేస్తుందో తెలుసా? నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటుంది.
ఏం ఏర్పాటు చేసుకుంటుంది? నివాసం ఏర్పాటు చేసుకుంటుంది. ఏ కుటుంబంలోనైతే అపవాది నివాసం ఏర్పాటు చేసుకుంటుందో ఆ కుటుంబంలో భార్య భర్తల మధ్యన సంతోషం ఉండదు, సమాధానం ఉండదు, వారి మాట కలవదు, వారి యొక్క జీవితాల్లో ప్రేమ అనురాగాలు ఉండవు. ఎలా ఉంటారో తెలుసా? చీటికి మాటికి సణుక్కుంటూ ఉంటారు, ఒకరి మీద ఒకరు సణుక్కుంటూ ఉంటారు, గొనుక్కుంటూ ఉంటారు, ఒకరికి ఒకరు కొట్టుకుంటూ ఉంటారు. కారణం ఏంటో తెలుసా? అక్కడ సాతానుడు స్వేచ్ఛగా సంచారం చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? సాతానుడు స్వేచ్ఛగా సంచారం చేస్తున్నాడు. రెండోది ఏమిటో తెలుసా? నీళ్లు లేని చోట కరువు. ఏంటండి? కరువు. నీ జీవితంలో కరువుకి కారణం అదే. కరువుకి కారణం అదే. క్రైస్తవుడివే, దేవుని మందిరానికి వచ్చేవాడివే, కానీ నీ జీవితంలో ఏం నిలవట్లేదో తెలుసా? వాక్యం నిలిచి ఉండట్లా. ఏం నిలిచి ఉండట్లా? వాక్యం నిలిచి ఉండట్లా. వాక్యం నిలవనప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? నీలో ఫలభరితమైన జీవితం ఉండదు. పంట పండకపోతే ఆ దేశంలో పంట పండకపోతే దేశానికి ఏమొస్తుంది? కరువు వస్తుంది. ఒక రైతు పంట పండిస్తున్నప్పుడు ఆ రైతుకు పొలంకి నీళ్లు లేవు. ఏం లేవు? పంట పండుతుందా? మాట్లాడరే. పంట పండుతుందా? పంట పండనప్పుడు రైతు కుటుంబంలో ఏముంటుంది? కరువు ఉంటుంది. నీ జీవితంలో కూడా, దేవుని సన్నిధిలో కూర్చుంటున్న నీ జీవితంలో కూడా కరువు అనుభవించడానికి కారణం ఏంటో తెలుసా? నీళ్లు నిలవట్లా. ఏం నిలవట్లా? నీళ్లు నిలవట్లా. ఆ నీరేమని చెప్పాను? 1 వాక్యము, 2 పరిశుద్ధాత్ముడు, 3 కన్నీటి ప్రార్థన. ఏ ప్రార్థన? కన్నీటి ప్రార్థన. కన్నీటి ప్రార్థన. కన్నీటి ప్రార్థన. ఈరోజున నీ జీవితంలో పరిశుద్ధాత్మ అభిషేకం నీలో నిలిచి ఉందా? పరిశుద్ధాత్ముడు నీలో పనిచేస్తూ ఉన్నాడా? పరిశుద్ధాత్ముడు పనిచేస్తే ఏం జరుగుతుందో తెలుసా? 1-2 విషయాలు చెప్తా. చూడండి, అపోస్తల కార్యాలు 4వ అధ్యాయం. అపోస్తల కార్యాలు 4వ అధ్యాయం 32వ వచనాన్ని చదవండి. అపోస్తల కార్యములు, విశ్వసించు వారందరూ ఏక హృదయమును ఏకాత్మ గలవారై ఉండిరి. ఎవడును తమకు కలిగిన వాటిలో ఏది తనదని అనుకొనలేదు. వారికి కలిగినదంతయు సమిష్టిగా ఉండెను. ఆమేన్. ఆనాడు అపోస్తులు దేవుని ఆత్మతో నింపబడిన వారు, ఆత్మచేత సంఘంలో చేర్చబడిన వారు అందరూ కూడా ఏం కలిగి ఉన్నారు తెలుసా? ఏక హృదయమును ఏక ఆత్మను కలిగి ఉన్నారు. పరిశుద్ధాత్ముడు ఎక్కడైతే నిలిచి ఉంటాడో అక్కడ ఏముంటుందో తెలుసా? ఏక హృదయం ఉంటుంది. ఏముంటుంది? ఆ కుటుంబంలో ఏకీభవించేవారు ఉంటారు, ఆ సంఘములో ఏకీభవించేవారు ఉంటారు. ఆ సంఘములో ఎలా ఉంటారో తెలుసా? ఏక ఆత్మ పనిచేస్తుంది. ఈ ఆత్మ ఏక ఆత్మ పనిచేస్తుంది. వారందరూ ఎలా ఉంటారో తెలుసా? సముష్టిగా ఉంటారంట. వారు కలిగినది తమదని అనుకోరట. అందరూ కలిసి సముష్టిగా కలిగి ఉన్న దాన్ని వారు అనుభవించేవారుగా ఉంటారు. ఈ రోజున నీ కుటుంబంలో నీ సంపాదన నీదే, నీ పిల్లవాడి సంపాదన నీ పిల్లవాడిదే, నీ భార్య సంపాదన నీదే, భార్యదే, భర్త సంపాదన భర్తదే. ఒకరికొకరి సంబంధం లేదో. అక్కడేం లేదో తెలుసా? ఏక హృదయం లేదు. అక్కడేం లేదో తెలుసా? ఏకాత్మ పని చేయట్లా. అక్కడేం లేదో తెలుసా? సముష్టి లేదు. ఏం లేదండి? సముష్టిగా పనిచేసే అనుభవాలు లేవు. కారణం ఏంటో తెలుసా? పరిశుద్ధాత్ముడు లేడు. ఎవరు లేరండి? పరిశుద్ధాత్ముడు లేడు. పరిశుద్ధాత్ముడు ఉన్న చోట జరిగేది ఏంటి అంటే ఏక హృదయం ఉంటుంది. ఏముంటుంది? భార్య భర్త ఏకీభవిస్తారు, తల్లిదండ్రులతో పిల్లలు ఏకీభవిస్తారు, కుటుంబం అంతా ఏక హృదయం కలిగి ఉంటుంది. సంఘము దైవజనుడితో ఏకీభవిస్తుంది. ఏక హృదయంతో ప్రార్థన చేస్తారు, ఏక హృదయంతో పని చేసేవారుగా ఉంటారు.
వారికి కలిగినదంతా సముష్టిగా, అంటే అందరూ సమృద్ధిగా, అందరూ సమానంగా అనుభవించేవారుగా ఉంటారు. పరిశుద్ధాత్ముడు లేని చోట ఏకత్వం ఉండదు. అల్లరికి కర్త ఎవడు? అపవాది. కానీ పరిశుద్ధాత్ముడు సమాధానానికి కర్త. దేనికి కర్త? సమాధానానికి కర్త. పరిశుద్ధాత్ముడు ఉన్న చోటన ఏముంటుందో తెలుసా? ఐక్యత ఉంటుంది, సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుంది, ఆశీర్వాదం ఉంటుంది. ఏముంటుంది? ఎక్కడైతే ఐక్యత ఉంటుందో అక్కడ ఆశీర్వాదమును శాశ్వత కృప ఉండాలని దేవుడు ఆజ్ఞాపించాడు. ఎప్పుడు ఐక్యత ఉంటుంది? పరిశుద్ధాత్ముడు నీలో నిలిచి ఉన్నప్పుడు. పరిశుద్ధాత్ముడు మీ కుటుంబంలో నిలిచి ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే ఏక హృదయం కలిగి ఉంటారు, ఏక ఆత్మ కలిగి ఉంటారు, సమిష్టిగా పని చేసేవారుగా ఉంటారు, సమిష్టిగా అనుభవించేవారుగా ఉంటారు. సమిష్టిగా మీరు లేరు అంటే అక్కడ ఏం పని చేయట్లేదు తెలుసా? పరిశుద్ధాత్ముడు పని చేయట్లా. ఎవరు పని చేస్తున్నారు? దురాత్మలు. దురాత్మలు నిన్ను అటు తీసుకుపోతూ ఉంటే నీ భర్తను ఇటు తీసుకుపోతూ ఉంటుంది, పిల్లల్ని మరో దిక్కుకి తీసుకుపోతుంది. నలుగురు ఒకసారి చేరారంటే ఒకరి హృదయం ఒకరికి కలవదు, ఒకరి మాట ఒకరికి కలవదు. కారణం ఏంటో తెలుసా? అక్కడ సాతానుడు స్వేచ్ఛగా కదులాడుతున్నాడు. సాతానుడు అక్కడ ఏం చేస్తున్నాడో తెలుసా? తన నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. వారిని కలిసి ఉండటానికి సాతానుడు ఒప్పుకోడండి, ఒప్పుకోడు. ప్రియులారా, పరిశుద్ధాత్మతో నింపబడిన వాడుగా ఉండాలి. ఈ కడవరి దినాలు, ఈ అంత్య దినాలు ప్రభువు నేడో రేపు రాబోతున్నాడు. ఆయన రాకడ సమయం మనకు తెలియదు. రాకడ సూచనలు భూమి మీద మనకి కనబడుతూ ఉన్నాయి. మనం ఏం చేయాలో తెలుసా? ఈ రాకడ సమయంలో అందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను అన్నాడు. ఆమేన్. నా ఆత్మను కుమ్మరిస్తాను అన్నాడు. ఆయన ఆత్మ కొరకు మనం ప్రార్థన చేసేవారుగా ఉండాలి. ఆయన ఆత్మ కొరకు మన హృదయాన్ని తెరిచేవారుగా ఉండాలి. ఆయన ఆత్మ కొరకు ఆకలిగా ఉన్నవారుగా ఉండాలి. మరి ఎంత తృష్ణ మనలో ఉందండి. ఆనాడు పరిశుద్ధాత్మని కోసం ప్రజలు ఏం చేశారో తెలుసా? 120 మంది అన్నహారాలు మానేసి, నిద్రహారాలు మానేసి మేడగదిలో ప్రార్థన చేస్తున్నారు. మరొక బ్యాచ్ ఉంది అదే పట్టణంలో. ఆ బ్యాచ్ ఏం చేస్తుందో తెలుసా? పండగ చేసుకుంటుంది. ఏం చేసుకుంటుంది? పండగ చేసుకుంటుంది. పండగ చేసుకున్న బ్యాచ్ మీదకి పరిశుద్ధాత్ముడు దిగిరాలా. పరిశుద్ధాత్మ కొరకు ఆకలి కలిగి తమ శరీరాల్ని వారు ఏం చేశారో తెలుసా? నలకొట్టుకుని నిద్రహారాలు మానేసి పరిశుద్ధాత్మను పొందాలనే ఆకలితో నిద్రహారాలు మానేసి 10 దినాలుగా ప్రార్థిస్తున్నటువంటి ఏక మనసుతో ప్రార్థిస్తున్న వారి మీదకి పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడు. మరి నీ జీవితంలో ఆ ఆకలి ఉందా? ఈ అంత్య దినాల్లో, ఈ కడవరి దినాల్లో దేవుని ఆత్మతో నేను నింపబడాలి. ఎందుకో తెలుసా? ఆత్మ లేనివాడు నావాడు కాడు అంటున్నాడు ప్రభు. ఏమన్నాడు? రోమాపత్రిక 8వ అధ్యాయం ప్రకారం ఆత్మ లేనివాడు నావాడు కాడు అన్నాడు. మరి నీ దేవుని ఆత్మ లేకపోతే ఆయన వాడుగా నువ్వు ఉంటావా? ఆయన వాడు కానప్పుడు నువ్వు ఆయన రాకడలో నువ్వు ఎత్తబడతావా? ఆ నూతన సియోనులో చేర్చబడతావా? ఆ వధువు సంఘములో నువ్వు ఉండగలుగుతావా? ఈరోజు ఆలోచన చేయండి. నువ్వేం కలిగి ఉండాలి అంటే పరిశుద్ధాత్మను కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? పరిశుద్ధాత్మను కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మను కలిగి ఉండాలి. మరి నీ జీవితంలో పరిశుద్ధాత్మ అభిషేకం ఉందా? పరిశుద్ధాత్మ అభిషేకం ఉందా? దేవుని సన్నిధికి వస్తున్న నీ జీవితంలో ఎందుకు ప్రార్థనలో ఏకీభవించలేకపోతున్నావు? సంఘమంతా ఇక్కడ ప్రార్థన చేస్తుంటే నువ్వు ప్రార్థనలో ఏకీభవించలేకపోతున్నావు. పాటలన్నీ అయిపోయి ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత నువ్వు వస్తున్నావు అంటే కారణం ఏంటో తెలుసా? ఏకీభవించే అనుభవం లేదు. ఏక మనసు నీ హృదయంలో లేదు. ఏక మనసు ఆకలి నీలో ఉంటే, పరిశుద్ధాత్మను పొందాలనే ఆకలి నీలో ఉంటే, తృష్ణ నీలో ఉంటే నువ్వేం చేస్తావో తెలుసా?
మొదటి ప్రార్థనకి దేవుని సన్నిధిలో ఉండగలుగుతాం. ఆమేన్. పనులు లేవండి మాకు అంటే ఉంటాయి, ఉండవని నేను చెప్పట్లా. ఆ 120 మందికి కుటుంబాలు లేవా? చెప్పండి. కుటుంబాలు లేవా? పిల్లలు లేరా? ఫ్యామిలీ లేదా? ఆలోచన చేయండి. కానీ అవి ఉన్నా కూడా వాళ్ళు ఏం చేశారో తెలుసా? పరిశుద్ధాత్మను పొందాలని ఆరాటం, పరిశుద్ధాత్మను పొందాలని ఒక తృష్ణతో, ఒక ఉన్నతమైన ఉద్దేశంతో వాటినన్నిటినీ పక్కన పెట్టారు. ఆమేన్. ఆమేన్ చెప్పండి. నా పనులే బోల్డ్ అని పనులు ఉన్నాయండి. మనం చచ్చిపోయేదాకా ఉంటాయి పనులు, ఉండవా? చచ్చిపోయేదాకా ఉంటాయి. ప్రతి మనిషికి చనిపోయేదాకా పని ఉంటుంది, ఏదో ఒక పని. కానీ దేవుని కోసం పక్కన పెట్టిన వాడికి దేవుని ఆత్మతో నింపబడతాడు. ఆమేన్ చెప్పండి. దేవుని ఆత్మతో నింపబడతాడు. పని ఉంది కదా అని నీవు లోకంలోకి వెళ్తే లోకంలో ఉన్నవాడి మీదకి వచ్చి పరిశుద్ధాత్ముడు దిగిరాడు. దేవుని సన్నిధిలో ప్రార్థించే వాళ్ళ మీదకి వస్తాడు. ఆమేన్. అవునా కాదా? పండగ చేసుకునే వాళ్ళ మీదకి వచ్చాడా పరిశుద్ధాత్ముడు? ఆకలితో దప్పికతో వారు దేవుని సన్నిధిలో మొరపెట్టారు 10 దినాలు. వారి మీదకి దిగి వచ్చాడు. కానీ తిని తాగి తందనాలాడుతూ పండగ చేసుకుంటూ సింధులేస్తున్న వారి మీదకి వచ్చాడా? ఈరోజు గమనించండి. వాక్యపు వెలుగులో నీకు మనోనేత్రాలు దేవుడు వెలిగించను గాక. పరిశుద్ధాత్మను గూర్చినటువంటి ఆకలి నీకు పుట్టించును గాక. ప్రియులారా, మీకు ఒక మాట చెప్తాను, వినండి. దేవుని సన్నిధిలో ఉన్న మన జీవితాల్లో మనం ఏం చేయాలో తెలుసా? కన్నీటి ప్రార్థన కలిగి మనం ఉండాలి. ఏ ప్రార్థన చెప్పండి అందరూ. నీ కన్నులు ఎప్పుడైతే ఇంకిపోతాయో, నీ కన్నీళ్ళు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో రావో, అప్పుడు పరలోకం నిన్ను చూసి సంతోషించదు, నిన్ను చూసి సంతోషించదు. పరలోకం సంతోషించకపోతే పరలోకం తెరవబడదు, పరలోకం తెరవబడదు. ఈ రోజున నీవు దేవుని సన్నిధిలో ప్రార్థించే ప్రతి ఒక్కరూ, వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని పరిశుద్ధాత్ముడు గమనిస్తూ ఉంటాడు. వారిలో ఎంత పశ్చాత్తాపం పొందారు, వారి జీవితాల్లో ఎంత హృదయ వేదన ఉంది, వారి కన్నీళ్ళు ఎంతగా, వారి కనులు ఎంతగా కన్నీటితో కన్నీటి ప్రవాహం ప్రవహిస్తుంది అని ప్రభు చూస్తాడు. కన్నీటి ప్రవాహం నీలో లేనప్పుడు, నీ కన్నీటి ప్రవాహం ఇంకిపోయినప్పుడు నీ జీవితంలో ఎలా ఉంటావో తెలుసా? నిండిపోయిన వ్యక్తిలాగా. ఎలాగా? కఠినాత్ముడుగా తయారవుతావు, కఠినుడుగా తయారవుతావు, కఠినాత్మురాల్లాగా తయారవుతావు. హృదయ వేదన లేనప్పుడు, వాక్యాన్ని వింటున్నప్పుడు విరిగి నలిగిన అనుభవాలు నీలో లేనప్పుడు నువ్వు ఎండిపోయిన వ్యక్తిగానే ఉంటావు. ఫలభరితంగా నీ జీవితం ఉండదు. ఆధ్యాత్మిక జీవితంలో ఫలించిన అనుభవాలు ఉండవు. ఎక్కడైతే ప్రవాహం ఉంటుందో, ఎక్కడైతే జీవజలపు ఓట ఉంటుందో, అక్కడ ఏముంటుందో తెలుసా? అక్కడ ఏముంటుందో తెలుసా? ఫలభరితమైన జీవితం ఉంటుంది. ఏముంటుంది? అవును, యోసేపు యొక్క జీవితం నీటి ఓట దగ్గర నాటబడింది. అందుకే అతడు ఎలా ఉన్నాడో తెలుసా? ఫలించేడి కొమ్మలాగా. ఎలా ఉన్నాడండి? ఫలించేడి కొమ్మలాగా. అక్కడ ఓట ఉంది, ఓట దగ్గర నాటబడ్డాడు. ఎక్కడ నాటబడ్డాడు? ఓట యుద్ధ నాటబడిన వాళ్ళలాగా ఉన్నాడు యోసేపు. అందుకే ఫలించేడి కొమ్మలాగా ఉన్నాడు. అన్నదమ్ములందరూ ఎండిపోయారు, యోసేపు మాత్రం ప్రత్యేక రీతిలో ఫలించాడు. అన్నదమ్ముల కన్నా హెచ్చించబడ్డాడు, దేవుని చేత ఘనపరచబడ్డాడు. ఈ రోజున కారణం ఏంటో తెలుసా? అతడు నీటి ఓట దగ్గర నాటబడ్డాడు. నేను ఒక మాట చెప్తాను, యోసేపుని గురించి ఏమని రాయబడిందో తెలుసా? అతడు దేవదూతల ఆత్మను పొందినవాడు. ఏ ఆత్మ? దేవదూతల ఆత్మను పొందినవాడు. ఫరో చెప్తాడు, నీలాంటి దేవదూతల ఆత్మ, దైవ ఆత్మ కలిగిన వాడు నా దేశంలో ఎవరున్నారయ్యా? ఎవరున్నారయ్యా?
నీవే సమర్థుడవు, నీవే ఈ కరువు నుండి ప్రజలను రక్షించగలిగిన వాడవని ప్రధానమంత్రిగా చేసి సింహాసనం మీద కూర్చోబెట్టి యోసేపుని ఘనపరిచిన వాడుగా ఉన్నాడు. కారణం ఏంటో తెలుసా? తనలో ఏం చూశాడో తెలుసా? దేవుని ఆత్మను చూశాడు. ఏ ఆత్మను? దేవుని ఆత్మను చూశాడో. పరో ఈ రోజున నీ జీవితంలో నీవు కన్నీటి ప్రార్థన కావాలి. ఏ ప్రార్థన కావాలి? కన్నీటి ప్రార్థన ఎవరైతే చేస్తారో వారి కుటుంబాలు ఎలా ఉంటాయో తెలుసా? ఆశీర్వాదకరంగా ఉంటాయి. ఎలా ఉంటాయి? ఆశీర్వాదకరంగా ఉంటాయి. ఎందుకో తెలుసా? బైబిల్ చెప్తుంది, కన్నీటితో విత్తేవాడు సంతోషదాయకమైన పంట కోస్తాడు. ఏ పంట చెప్పండి? సంతోషదాయకమైన పంట కోస్తాడు. కన్నీటితో విత్తిన వాడు ఏం చేస్తాడో తెలుసా? సర్వసమృద్ధితో నింపబడతాడు. ఆమేన్. అందుకే బైబిల్లో ఒక మాట రాయబడి ఉంది. హోషేయ గ్రంథము 12వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుదాం. అతడు దూతతో పోరాడి జయముందెను. అతడు కన్నీరు విడిచి అతనిని బ్రతిమాలెను. బేతేలులో అతనికి ప్రత్యక్షమాయెను. అప్పుడు అక్కడ ఆయన తనతో మాట్లాడెను. మనతో మాట్లాడెను. యెహోవా అక్కడ ఒక వ్యక్తి మనకు కనపడుతున్నాడు. ఆ వ్యక్తి ఎవరయ్యా అంటే యాకోబు. ఎవరు? చెప్పండి. యాకోబు దేవుని సన్నిధిలో ఏం చేశాడంటే తెలుసా? కన్నీటి ప్రార్థన. ఏ ప్రార్థన? చెప్పండి. కన్నీటి ప్రార్థన. ఆ రాత్రంతా దేవుని సన్నిధిలో పెనుగులాడిన వాడుగా ఉన్నాడు. మగసిరి కలిగిన ప్రార్థన చేసిన వాడుగా ఉన్నాడు. అందుకే యాకోబుని దేవుడు ఏం చేశాడో తెలుసా? ఆశీర్వదించిన వాడుగా ఉన్నాడు. యాకోబుని ఇశ్రాయేలుగా మార్చి ఆ రాత్రి దేవుడు ఏం చేశాడో తెలుసా? యాకోబుని ఆశీర్వదించాడు. ఎబ్బేకు రేవు దగ్గర యాకోబుని ఆశీర్వదించాడు. యాకోబు చేసిన ప్రార్థన ఏంటో తెలుసా? దేవా ఈ రాత్రి నన్ను ఆశీర్వదించయ్యా, దేవా ఈ రాత్రి నన్ను ఆశీర్వదించు అని కన్నీటితో ప్రార్థన చేశాడట. ఎలా ప్రార్థన చేశాడు? చెప్పాలి. ఎలాంటి ప్రార్థన? మగసిరి కలిగిన ప్రార్థన చేశాడు. ఏ ప్రార్థన? మగసిరి కలిగిన ప్రార్థన చేశాడు. అందుకే దేవుడు ఆయన్ని మెచ్చుకుని ఏం చేశాడో తెలుసా? ఆశీర్వదించిన వాడుగా ఉన్నాడు. ఆమేన్. నీ జీవితంలో కూడా ఆశీర్వాదం పొందాలి అంటే నీవేం కావాలో తెలుసా? కన్నీటి ప్రార్థన అవసరం. ఆమేన్. ఏ నీళ్ళు అవసరం? కన్నీళ్ళు అవసరం. నీళ్లు లేని చోట ఏముంటుందో తెలుసా? కరువు. నీళ్లు లేని చోట ఏముంటుందో తెలుసా? సణుగులో. నీళ్లు లేని చోట ఏముంటుందో తెలుసా? కరువు. ఫలభరితమైన జీవితం ఉండదు. ఎక్కడైతే నీరు ఉంటుందో, ఎక్కడైతే వాక్య ప్రవాహం ఉంటుందో, ఎక్కడైతే పరిశుద్ధాత్మ ప్రవాహం ఉంటుందో, ఎక్కడైతే కన్నీటి ప్రార్థన ఉంటుందో అక్కడ ఏముంటుందో తెలుసా? ఆశీర్వాదం ఉంటుంది. ఏముంటుందండి? ఆశీర్వాదం ఉంటుంది. ఈ రోజున అట్టి ఆశీర్వాదం మనం పొందాలంటే, ఆ నీటి ఊటను మనం పొందుకోవాలంటే మనం ఏం చేయాలి? మనం ఏం చేయాలండి? పరిశుద్ధాత్మనైనా వాక్యాన్నైనా లేకపోతే కన్నీటి ప్రార్థనైనా మనం పొందుకోవాలి అంటే మన జీవితాల్లో ఏం చేయాలో తెలుసా? ఏం చేయాలంటే 1-2 విషయాలు మీకు క్లుప్తంగా చెప్తాను. చూడండి. మొదటిది ఆదికాండము 21వ అధ్యాయం 19వ వచనాన్ని చదువుదాం. ఆదికాండము 21వ అధ్యాయము 19వ వచనం.
మరియు దేవుడు ఆమె కనులను తెరిచెను గనుక ఆమె నీళ్ల ఓటను చూసి వెళ్ళి ఆ తిత్తును నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చాను. ఇక్కడ నీళ్లు ఓట నీకు దొరకాలంటే, జీవజలపు ఓట నీకు దొరకాలి అంటే మొదట నువ్వు చేయవలసింది ఏంటో తెలుసా? నీ కనులు తెరవబడాలి. ఏం తెరవబడాలి? ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు ఏం కలగజేస్తుందో తెలుసా? గ్రుడ్డితనం కలగజేస్తుంది. ఈ సువార్త యొక్క మహిమ ప్రకాశం పనివ్వకుండా గ్రుడ్డితనాన్ని కలగచేస్తుంది. ఈ సువార్తలో ఉన్నటువంటి ఆ ఆశీర్వాదం, సువార్తలో ఉన్న శక్తిని పొందకుండా, సువార్తలో ఉన్న సమృద్ధిని అనుభవించకుండా ఈ యుగ సంబంధమైన దేవత నీ మనోనేత్రాలకు ఏం కలగజేస్తుందో తెలుసా? గ్రుడ్డితనం కలగజేస్తుంది. ఈ రాత్రి ఏం జరగాలో తెలుసా? వాక్యం వింటున్న నీ జీవితంలో నీ కనులు తెరవబడును గాక, వాక్య సత్యాన్ని గ్రహించదు గాక, ఆ వాక్యములో ఉన్న సమృద్ధిని నువ్వు అనుభవించదు గాక. ఇక్కడ చూడండి, ఆగరు ముందే నీటి ఊట ఉంది. ఆగరు ముందే నీటి ఊట ఉంది, కానీ ఆమె జీవితంలో నీటి ఊట కనపడట్లా. ఏం కనపడట్లా? చెప్పాలి. కారణం ఏంటో తెలుసా? ఆమె జీవితంలో పరిస్థితులను గురించి ఆలోచన చేస్తుంది. ఏం చేస్తుంది? పరిస్థితుల గురించి ఆలోచన చేస్తుంది. ఆలోచన చేస్తుంది, ఎదరేముందో ఆమె కనపడట్లా. ఈ రోజున మీరు ఆలోచన చేయండి. కొంతమంది ఏవో ఆలోచన చేస్తూ ఉంటారు, ఏవో ఆలోచన చేస్తూ నడుచుకుంటూ వెళ్తారు. ముందు ఏమొస్తుందో కూడా తెలియదు, గమనించరు. వాళ్ళ జీవితంలో ఆలోచనలు ఏం చేస్తాయో తెలుసా? ఎక్కడున్నామో అన్న స్థితిని కూడా వాళ్ళు మర్చిపోతారండి. మీరు రోడ్డు మీద చూడండి, కొంతమంది యాక్సిడెంట్లు అవుతాయి. ఏమవుతాయి? బాగానే నడుపుకుంటూ వెళ్తూ ఉంటారు బండి. ఎందుకురా యాక్సిడెంట్ అయింది, ఎదురుకుండా వచ్చేదాన్ని ఎందుకురా గుద్దేశాడు అంటే ఎక్కడో ఆలోచన చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? ఎక్కడో ఆలోచన చేస్తున్నాడు. చాలామంది అంటారు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు, అరే నువ్వు ఇక్కడే ఉన్నావా అంటారు. ఏమంటారు? నువ్వు ఇక్కడే ఉన్నావా, మనసు ఇక్కడే ఉందా, ఇంటికాడ చెప్పొచ్చావా అంటారు. ఏమంటారు? కారణం ఏంటి? వాడు రోడ్డు మీద వెళుతున్నాడు కానీ ఏవో ఆలోచనలతో నింపబడిన వాడుగా ఉన్నాడు. ఎక్కడున్నాడు ఆ స్థితి వాడికి అర్థం కాదు. నీ జీవితంలో కూడా ఏవో లోకపరమైనటువంటి ఆలోచనలతో, లోక సంబంధమైనటువంటి శోధనలతో, ఇబ్బందులతో నీవు ఆలోచనలు మునిగిపోతే దేవుడు నీ ముందుంచినటువంటి నీటి ఊట కనపడదు. ఆగరు యొక్క జీవితంలో కూడా అదే జరిగింది. అబ్రహాముని గురించి ఆలోచిస్తూ, ఓరే అబ్రహాము ఇంటిలో ఉన్నప్పుడు సమృద్ధి ఉంది, అబ్రహాముతో ఉన్నప్పుడు నాకు ఏమి కొదువ లేదు, హాయిగా ఉంది, అబ్రహాము ఇంటిలో పనివారు ఉన్నారు, అబ్రహాము ఇంటిలో సమృద్ధి ఉంది, కొదువ లేనిటువంటి జీవితం, అబ్రహాము ప్రేమను నేను పొందుకున్నాను. కానీ ఇప్పుడు అబ్రహాం ప్రేమ లేదుగా. అబ్రహాము యొక్క ప్రేమకు అబ్రహాము యొక్క ప్రేమ నా జీవితంలో కరువైందిగా, సమృద్ధి కరువైందిగా. అబ్రహాం ఇంటి దగ్గర ఉన్నప్పుడు పనివారే 318 మంది యుద్ధం చేసేటువంటి యుద్ధ వీరులు ఉన్నారు, ఎంతో మంది పనివారు ఉన్నారు. కానీ ఇక్కడ ఈ అరణ్యంలో ఒంటరిగా అయిపోయాను. ఏమైపోయాను అనుకుంటుంది? ఒంటరిదాన్ని అయిపోయాను అనుకుని తన ఒంటరి జీవితాన్ని చూసుకుని, తన యొక్క లేమిని చూసుకుని, తన యొక్క జీవితంలో భయపడుతూ, ఆందోళన పడుతూ, ఆలోచనతో నింపబడి ఉంది. కాబట్టి ఎదురుగుండా ఉన్న నీటి ఊట కనపడలా. నీ జీవితంలో కూడా అదే జరుగుతుంది. నీ కనులు తెరవబడును గాక, నీ ఆలోచన యావత్తు ఆయన మీద వేయుదువు గాక, నీ బాధ, నీ చింత యావత్తు ఆయన మీద వేయుదువు గాక. నీ చింత యావత్తు ఆయన మీద వేస్తే ఆయన ఏం చేస్తాడో తెలుసా? నీకు విశ్రాంతిని కలగజేస్తాడు. ఆమేన్ చెప్పండి. ఆయన నీకు విశ్రాంతిని కలగజేస్తాడు. ఆమె కనులు ఏమైనో తెలుసా? నీటితో నింపబడి ఉన్నాయి, మసకబారిపోయినాయి. అందుకే ఎదురుగా ఉన్న నీటి ఊట కనపట్ల. అందుకే
దేవదూత ఏముందో తెలుసా? ఆగరు, నీకేమొచ్చింది? ఏమొచ్చింది? ఏమని అడుగుతుంది? నీకేమొచ్చింది ఆగరు? ఒక మాట చెప్పనా మన భాషలో, నీకు ఏ అమ్మాయి రోగం వచ్చింది? ఏమని అడుగుతుంది? నీకు ఏ అమ్మాయి రోగం వచ్చింది? ఎదురుగా ఉన్న నీటి ఊట కనపట్లేదు, ఆగరో, నీకేమొచ్చింది అని అడుగుతుంది. ఆమెమో ఎక్కెక్కుబడి ఎడుతుంది, ఎలుగెత్తి ఎడుతుంది, కళ్ళ నిండా నీళ్లు, మసక బారిపోయిన కళ్ళు, నీటి ఊట కనపట్ల. అప్పుడు ఆమె అంటుంది, ఎదురుగుండా చూడు, నీటి ఊట ఉంది. ఏముంది? నీటి ఊట ఉంది. ఎప్పుడు కనపడి? ఆమె కనులు తెరవబడినప్పుడు, ఆమె కనులకున్న పొరలు రాలిపోయినప్పుడు నీటి ఊట కనపడింది. ఆమేన్. నీటి ఊట కనపడింది. ఈ రోజున నీ జీవితంలో కూడా నీ కనులు తెరవబడినప్పుడు నీటి ఊట నీకు దొరుకుతుంది. ఆమేన్. ఏం దొరుకుతుంది? నీటి ఊట నీకు దొరుకుతుంది. ఆ నీటి ఊట వలన నీ దప్పిక తీరుతుంది, నీ బిడ్డల దప్పిక తీరుతుంది, నీ కుటుంబ అవసరతలు తీర్చబడతాయి. ఆ నీటి వలన నీవు సస్యశ్యామలంగా మార్చబడతావు. ఇంతవరకు ఎండిపోయాను అనుకున్నావా? ఇంతవరకు మూడి బారిపోయాను అనుకున్నావా? కరువే నా ఇంటిలో తాండవిస్తుంది అనుకున్నావా? ఈ రాత్రి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. ప్రభువా, నా కనులు తెరువయ్యా, నా ముందున్న నీటి ఊటను చూసే కనులు నాకు దయచేయని నువ్వు ప్రార్థన చేయగలిగితే దేవుడు నీ కనులు తెరుస్తాడు. అప్పుడు నీటి ఊట నీకు ప్రత్యక్షపరచబడుతుంది. అప్పుడు నీ అవసరతలు తీర్చబడతాయి. ఆమేన్ చెప్పండి. ఆమేనని చెప్పండి. 2, ఒక వ్యక్తి యొక్క జీవితంలో నీటి ఊట ఎప్పుడు వస్తుందయ్యా అంటే చూడండి, సామెతల గ్రంథం 16వ అధ్యాయం 22వ వచనాన్ని చదువుదాం. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 22వ వచనం. తెలివి గలవానికి వారి తెలివి జీవపు ఓట. ఎవరికి? మూడులకు వాని మూఢత్వమే శిక్ష. ఇక్కడ తెలివి గలవానికి ఏం కాలగాలి నువ్వు? అందుకే నా ప్రభు అంటాడు, నా ప్రజలు తెలివి లేని వారై, ఏమి లేని వారై? తెలివి లేని వారై వారు చెడిపోయిన వారుగా ఉంటున్నారు. నీకు తెలివి దేవుడు దయచేయాలి. ఆమేన్. నీకు ఎప్పుడైతే తెలివి కలిగి నువ్వు ఉంటావో అప్పుడు జీవపు ఓటను నువ్వు కలిగి ఉంటావు. ఆమేన్. తెలివి లేని వాడుగా ఉంటే నీ జీవితంలో జీవపు ఓటను కనుగోలేవు. ఈ రోజునైనా ఈ వాక్యం విన్నాకైనా నా ప్రభు నీకు తెలివిని అనుగ్రహించునుగాక. మంచి చెడులను గ్రహించే తెలివి దేవుడు నీకు దయచేయునుగాక. ఈరోజు ఇంతవరకు నువ్వు పాడైపోవటానికి కారణం ఏంటంటే తెలివి లేక. ఏమి లేక? తెలివి లేక. ఈరోజైనా ఆ తెలివి అనుగ్రహించాలని. ఏమనుగ్రహించాలి? బుద్ధి, జ్ఞానములు, సర్వసంపదలు ఆయన యందు గుప్తములై ఉన్నాయి. ఏమై ఉన్నాయి? ఆయన యందు గుప్తములై ఉన్నాయి. నువ్వేం ప్రార్థన చేయాలో తెలుసా? అయ్యా, నాకు జ్ఞానం దయచేయి, తెలివి నాకు దయచేయి అని నువ్వు ప్రార్థన చేయగలిగితే దేవుడు సొలొమోనుకి ఇచ్చిన జ్ఞానాన్ని, సొలొమోనుకి ఇచ్చిన తెలివిని నీకు అనుగ్రహించునుగాక. ఆ తెలివి ఎప్పుడైతే ఉంటుందో నీ జీవితంలో ఏం కలిగి ఉంటావో తెలుసా? నీటి ఓటను కలిగి ఉంటావు. ఏ ఓట? జీవపు. అక్కడ ఏమని రాయబడి ఉందండి? తెలివి కలిగిన వానికి జీవపు ఓట అంట. ఏ ఓట? వాని తెలివి వానికి జీవపు ఓట. తెలివి లేకనే నీ జీవితంలో ఏమవుతున్నావో తెలుసా? తెలివి లేకనే నీ జీవితంలో పాడైపోతున్నావు. తెలివి లేకనే నీ జీవితంలో ఏమైపోతున్నావో తెలుసా? చెడిపోయిన వాడుగా ఉంటున్నావు. ఈ రోజున మోసపోవటానికి
మోసపోవటానికి కారణం ఏంటంటే తెలివి లేదు. ఏం లేదు? తెలివి లేదు. ఆ తెలివిని దయచేయమని ప్రభు సన్నిధిలో నువ్వు ప్రార్థించుదువుగాక. ఈ రాత్రి నీవు తెలివి కలిగి ఉంటే ఆ తెలివి నిన్నేం చేస్తుందో తెలుసా? జీవపు ఓటగా. ఏ ఓటగా? నీకు జీవపు ఓటగా ఉండి నీకు సర్వ సమృద్ధిని అనుగ్రహించేదిగా ఉంటుంది. ఆమేన్. ఈ రోజున చాలామంది జీవితాల్లో తెలివి లేని వారుగా ప్రవర్తిస్తూ ఉంటారు. తెలివి లేని ప్రవర్తన మన జీవితాల్లో నష్టాన్ని కలగజేస్తుంది. తెలివి గల వారికి వారి తెలివి జీవపు ఓటను అనుగ్రహించేదిగా ఉంటుంది. అంటే సమృద్ధినిచ్చేదిగా ఉంటుంది, సంతోషాన్ని ఇచ్చేదిగా ఉంటుంది, సమస్తమును సమకూర్చేదిగా ఉంటుంది. అలాంటి తెలివి కలిగిన ఓట నా ప్రభు నీకు అనుగ్రహించును గాక. మరో మాట చెప్పన, మన జీవితంలో జీవపు ఓట దొరకాలి అంటే, జీవపు ఓట మన జీవితాల్లో అనుభవించాలి అంటే, ఒకటి మన కనులు తెరవబడాలి, 2 మనం తెలివి కలిగి ఉండాలి, 3 మన జీవితంలో దేవుని నడిపింపులో ఉండాలి. ఎవరి నడిపింపులో ఉండాలి చెప్పాలి? నీ సొంత నడిపింపులో నీవు ఉండకూడదు, లోకస్తుల నడిపింపులో నీవు ఉండకూడదు, ఇంకా ఇతరితర వాళ్ళు నిన్ను నడిపించకూడదు. నిన్నెవరు నడిపించాలో తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు. దేవుని నడిపింపు నీ జీవితంలో ఉంటే ఏం జరుగుతుందో చూడండి. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 11వ వచనాన్ని ఆఖరిగా చదువుకుని వాక్యాన్ని మనం ముగించుకుందాం. యెషయా గ్రంథం 58వ అధ్యాయం. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరుచును. నీవు నీరు కట్టిన తోటవలెను ఎప్పుడును ఒబుగుచుండు నీటి ఊట వలె ఉండేదవు. నువ్వెప్పుడు అక్కడ రాయబడిన మాట, ఎప్పుడు ఉబుకుచుండు నీటి ఓటగాను నీరు కట్టిన తోటగాను నువ్వు ఉండాలి అంటే, నీ ఎముకలు బలపరచబడాలి అంటే, క్షామకాలమున నువ్వు తృప్తిపరచబడాలి అంటే నీవు దేవుని నడిపింపులో ఉండాలి. ఎవరి నడిపింపులో ఉండాలి? అందరూ చెప్పండి. నీ సొంత నడిపింపులో ఉంటే ఏం జరుగుతుందో తెలుసా? నువ్వు నీ స్వచిత్తాన్ని ప్రదర్శించేవనుకో, నీ స్వచిత్తం, నీ సొంత మార్గాలు ఎలా ఉంటాయో తెలుసా? నిన్ను మరణానికి తీసుకెళ్తాయి. ఎక్కడ తీసుకెళ్తాయి? మరణానికి తీసుకెళ్తాయి. నా దేవుని నడిపింపులో ఉంటే క్షామకాలమున నువ్వు తృప్తి పొందుతావు. ఏం పొందుతావు? చెప్పండి. దేశమంతా కరువు వచ్చింది, దేశంలో క్షామం ఉంది. ఏముంది? క్షామం ఉంది. నువ్వు దేవుని నడిపింపులో ఉన్నావు. దేవుడు నీకేమిస్తాడో తెలుసా? తృప్తినిచ్చేవాడుగా ఉంటాడు. ఆమేన్ చెప్పండి. దేశమంతా కరువుతో ఉన్నా, దేశమంతా క్షామాన్ని అనుభవిస్తున్నా, నీవు మాత్రం తృప్తి పొందుదువుగాక. నీ ఎముకలు ఏమవుతాయో తెలుసా? అక్కడ బలపరచబడతాయి. ఏమవుతాయి? ఉదాహరణ ఒకటి చెప్పనా? ఇశ్రాయేలు పట్టణం అంతా ఏముంది? కరువు ఉంది. 3.5 సంవత్సరాలు కరువు ఉంది. మంచైనను వర్షమైనా పడకపోతే ఆ దేశం అంతా ఏమైందో తెలుసా? కరువు వచ్చింది. కానీ ఏలియాని ఏమన్నాడు తెలుసా? ఏలియా ఎక్కడికి వెళ్ళమన్నాడు? ఏ ఊట దగ్గరికి వెళ్ళమన్నాడు? చూడండి, మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 3వ వచనం, 2వ వచనం కాడి నుంచి చూద్దాం. పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, నీవు ఇచ్చట నుండి తూర్పు వైపునకు పోయి
యొర్దానునకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గరకు దాగి ఉండుము. ఆ వాగు నీరు నీవు త్రాగుదువు. అచ్చటికి నీకు ఆహారం తెచ్చినట్లు నేను కాకోలనకు ఆజ్ఞాపించిదని అతనికి తెలియజేశాను. ఆమేన్. దేవుని నడిపింపులో ఉంటే దేవుడు నిన్ను జీవజలపు ఊట యొద్దకు తీసుకెళ్తాడు. ఆయన ఏం చేస్తాడో తెలుసా? దేశమంతా క్షామమున దేవుడు నీకు మాత్రం తృప్తినిచ్చేవాడుగా ఉంటాడు. వాళ్ళకి నీళ్లు లేవు, ఆయన ఆహారం లేదు, కానీ ఏలియా దేవుని నడిపింపులో ఉన్నాడు కాబట్టి ఏలియాకి ఏమి ఇచ్చాడో తెలుసా? నీరిచ్చాడు, సమృద్ధిగా నీరిచ్చాడు. ఆహారం కొరకు కాకోలానికి రొట్టెలు మాంసం. ఏంటండి? రొట్టెలు మాంసం తీసుకురామని కాకోలానికి దేవుడు ఆజ్ఞాపించాడట. ఆయనకేమన్నా క్షామాన్ని అనుభవించాడా? దేశమంతా క్షామం. ఏంటండి? దేశమంతా క్షామం. కానీ ఏలియా మాత్రం సమృద్ధితో సంతృప్తి పరచబడుతున్నాడు. ఆమేన్. కారణం ఏంటో తెలుసా? దేవుని నడిపింపులో ఆయన ఉన్నాడు. ఏమై ఉన్నాడు? దేవుని నడిపింపులో ఉన్నాడు. ఏ కుటుంబం అయితే, ఏ వ్యక్తి అయితే, ఏ విశ్వాస అయితే దేవుని నడిపింపులో ఉంటాడో ఆ వ్యక్తి యొక్క జీవితం ఎలా ఉంటుందో తెలుసా? క్షామకాలంలోనూ తృప్తి పడేవాడుగా ఉంటాడు. అతని ఎముకలు బలపరచబడతాయి. అతని జీవితం ఎలా ఉంటుందో తెలుసా? నీరు కట్టిన తోట వలె. ఎలాగా? నీరు కట్టిన తోట ఎలా ఉంటుంది? పచ్చగా ఉంటుంది. ఇప్పుడు వేసవకాలంలో కూడా పచ్చగానే ఉంటుంది. అది ఆకులు రాల్చదు, ఫలం లేని చెట్టులాగా ఉండదు. అది తగిన కాలంలో ఫలమిచ్చే చెట్టులాగా ఉంటుంది. కారణం ఏంటి అంటే దానికి నీరు కట్టబడుతుంది. ఏం కట్టబడుతుంది? నీ జీవితంలో కూడా నువ్వు నీరు కట్టిన తోట వలె. ఏ తోట వలె? నీరు కట్టిన తోట వలె ఎల్లప్పుడూ ఉబుకుతున్న నీటి ఊట వలె నువ్వు ఉండాలి అంటే నీ జీవితంలో ఏం చేయాలో తెలుసా? దేవుని నడిపింపులో నువ్వు ఉండాలి. ఎవరి నడిపింపు? నీ సొంత నడిపింపు కాదు, నీ సొంత ఉద్దేశాల ప్రకారం కాదు. దేవుని నడిపింపులో నీవు ఉంటే ఎప్పుడు ఉబుకుతున్న నీటి ఊట దగ్గర ఉంటావు. నీవే ఒక నీటి ఊటలాగా మారిపోతావు. ఎందుకో తెలుసా? దేవుని చిత్తానుసారంగా నువ్వు చేయగలిగితే ప్రభు ఏం చేస్తాడో తెలుసా? నీలోనే జీవజలపు ఊటను ఉంచుతాడు. సమరయ స్త్రీకి దేవుడు ఏమి ఇచ్చాడో తెలుసా? జీవజలపు ఊటనిచ్చాడు. ఏ ఊట? అమ్మా, నేనిచ్చే నీళ్లు తాగేవాడు మరలా ఇప్పుడు దప్పికొనడు. ఇదిగో వానిలోనే ఊరేడి నీటి బుగ్గ వలె ఉంటుంది అని చెప్పాడు. అయ్యా, మా పితరులు త్రవ్విన బావి ఎంతో లోతైంది, దీంట్లోనికి వెళ్ళి నేను సేదుకోలేకపోతున్నాను. ఆ నీరు నాకు ఇవ్వయ్యా, ఆ జీవజలపు ఊట నాకు ఇవ్వయ్యా, నాలో నిత్యము ఉబుకుచున్న నీటి ఊట నాకు దయచేయ అంటే ఆయన ఏమన్నాడు తెలుసా? నీ పెనిమిటిని తీసుకురా, నేను ఎత్తాను అన్నాడు. ఏమన్నాడు? అప్పుడు ఆమె చెప్పింది, అయ్యా నాకు పెనిమిటి లేడయ్యా. ఏమన్నాడు? ఆమె నిజ జీవితాన్ని ఒప్పుకుంది. ఆమె శరీరంతో పాపం చేస్తూ ఉన్నాయి. ఆమె పాప జీవితాన్ని ఒప్పించటానికి ప్రభు ఏం చేశాడో తెలుసా? నీ పెనిమిటిని తీసుకురా, ఉబుకుచున్న నీటి ఊటను నీకు ఇస్తాను అన్నాడు. అప్పుడు ఆమె ఏం చెప్పిందో తెలుసా? అయ్యా నాకు పెనిమిటి లేడు అనేసరికి సమస్తాన్ని ఎరిగిన ప్రభు, నీకు 5 పెనిమిట్లు ఉన్నారు. ఎంతమంది? ఇప్పుడు ఉన్నవాడు నీవాడు కాదు, 6వ వాడు నీవాడు కాదు అంటే ప్రభు వాస్తవం. ఏమంది? నేను వాస్తవం అయ్యా, నేను పాపినయ్యా, నన్ను క్షమించేయ్యా అని తన పాపాన్ని యేసయ్య దగ్గర ఒప్పుకున్నప్పుడు ఆమెకి ఏమిచ్చాడో తెలుసా? జీవజలపు ఊటను ఆమె హృదయంలో పెట్టాడా. ఇంకా ఆమె ఎప్పుడు కూడా దప్పికొనలా. ఈ రోజున నీ జీవితంలో కూడా నా ప్రభు నిన్ను ఎలా చేస్తాడో తెలుసా? ఎల్లప్పుడూ ఉబుకుచున్న నీటి ఊట వలె. దేవుని వాక్యం నీలో ఎప్పుడైతే నిలిచి ఉంటుందో, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని ఎప్పుడైతే పొందుకుంటావో, కన్నీటి ప్రార్థన నువ్వు ఎప్పుడైతే కలిగి ఉంటావో దేవుని నడిపింపులో ఉంటావు. ఎవరి నడిపింపులో ఉంటావు?
దేవుని నడిపింపులో ఉంటావు. ఆ దేవుని నడిపింపు నిన్నేం చేస్తుందో తెలుసా? జీవచలపు ఓటలాగా నిన్ను మారుస్తుంది. సమృద్ధి అయిన జీవితాన్ని నీకు అనుగ్రహించేదిగా ఉంటుంది. అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరికీ దయచేయునుగాక. మోకరిస్తారా? చేతులెత్తుతారా? ఇప్పుడైనా ప్రార్థన చేస్తారా? మనసారా ప్రార్థన చేయండి. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నీ